ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 25వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షస స్త్రీలు అనేక విధముల భయపెడుతూ ఉండగా సీత శోకార్తయ్యే విలిపించుట అనే కథగా విందాం. క్రూర స్వభావం గల ఆ రాక్షస స్త్రీలు ఆ విధంగా పరుషంగా భయం కలిగేటట్లు అధికంగా మాట్లాడుతూ ఉంటే వారి మాటలు విని సీత ఏడ్చింది. ఆత్మాభివంతురాలైన సీత ఆ రాక్షస స్త్రీల మాటలు విని చాలా భయపడినదై కన్నీటిచ్చే కలిగిన దగ్గుత్తికతో ఈ విధంగా పలికింది. మనుష్య స్త్రీ రాక్షస భార్య అవడం కుదరదు. మీరందరూ నన్ను చంపి తినివేస్తే తినేయండి, మీ మాట మాత్రం నేను చెయ్యను అని పలికింది. రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న దేవకన్యా సదృశురాలైన ఆ సీత అంతకు పూర్వమే రావణుడు కూడా భయపెట్టి ఉండడం చేత దుఃఖ పీడితురాలై ఏమాత్రమూ సుఖం లేకుండా ఉంది. వనంలో తన గుంపు నుండి దూరమైపోయి తోడేళ్ల చేత బాధింపబడుతున్న లేడివలే సీత భయం చేత తన శరీరం లోపలికి కృంగిపోతున్నట్లు ముడుచుకొని పోతూ వణికిపోయింది. శోకం చేత ఉత్సాహశూన్యమైన మనస్సుతో సీత పుష్పించిన పెద్దదైన అశోక వృక్ష శాఖను పట్టుకుని నిలబడి భర్తను గూర్చే ఆలోచించసాగింది. ఆమె కారుస్తున్న కన్నీళ్లతో విశాలములైన స్తనములను తడుపుతూ భర్తను గూర్చి ఆలోచిస్తూ శోకమునకు అంతము పొందలేకపోయింది. రాక్షస స్త్రీల నుండి ఆపద రాగలదని భయపడుతూ అధికమైన గాలి ఉన్న ప్రదేశంలోకి వంగిపోయిన అరటి చెట్టు వలె వణుకుతోంది. సీత వణికిపోతున్నప్పుడు విశాలము దీర్ఘము అయిన ఆమె జడ కూడా కదులుతూ ప్రాకుతున్న సర్పం వలె కనబడుతోంది. భర్తృ వియోగ దుఃఖంతో బాధపడుతున్న ఆ సీత మనస్సు శోకం చేత వ్యాకులమైంది. రాక్షస స్త్రీలు కూడా భయపెట్టడం చేత ఆమె చాలా దుఃఖిస్తూ కన్నీళ్లు కారుస్తూ అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో అత్తగారైన కౌసల్య, అయ్యో సుమిత్ర అని విలపిస్తూ నేను రామునకు దూరంగా ఇక్కడ క్రూరురాళ్లైన రాక్షస స్త్రీలు పెట్టే బాధ అనుభవిస్తూ దుఃఖితురాలనై క్షణకాలం కూడా జీవించి ఉండడం అనేది ఊహింపరాని విషయం. అయినా కూడా జీవించే ఉన్నాను. దీన్ని బట్టి స్త్రీ అయినా పురుషుడైనా మరణించాలని కోరుకున్నా కూడా సమయం ఆసనమయ్యే వరకు కూడా మరణం రాదు. అల్పమైన పుణ్యం గల దీనురాలునైన నేను నాథుడు లేని సామాన్య స్త్రీ వలె సముద్ర మధ్యంలో వాయువేగం చేత కొట్టబడిన సరుకుతో నిండిన ఓడవలె నశించగలను. ఈ రాక్షస స్త్రీలకు లొంగిపోయి నా భర్తను చూడజాలక నేను నీటిచే కోల్చబడిన ఒడ్డు వలె శోకంతో నశిస్తున్నాను కదా. నా నాథుడైన రాముడు పద్మము రేకుల వంటి ఎర్రని నేత్రాలు కలవాడు, సింహం వలె హుందాగా నడిచేవాడు, కృతజ్ఞుడు, ప్రియంగా మాట్లాడేవాడు. అట్టి నా నాథుని అదృష్టవంతులు మాత్రమే చూస్తారు. ప్రసిద్ధమైన బుద్ధిగల ఆ రాముడు లేకుండా నేనింక జీవించడం తీక్షణమైన విషం తిన్న పిమ్మట జీవించడం ఎంత కష్టమో అంత కష్టం. నేనిప్పుడు అతి దారుణము భయంకరము అయిన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. పూర్వజన్మలో నేనెట్టి మహాపాపం చేశాను కదా. గొప్ప శోకంతో బాధపడుతున్న నాకు మరణించాలి అనే కోరిక ఉంది. కానీ ఈ రాక్షస స్త్రీలు రక్షిస్తూ ఉండగా నాకు ఈ కోరిక తీరదు. ఇష్టం వచ్చినప్పుడు చావడానికి కూడా శక్యం కాకుండా ఉంది. ఛీ, మనుష్యత్వం ఎంత చెడ్డది! ఛీ, పరాధీనత్వం ఎంత దుఃఖకరమైంది అని అనుకుంటూ సీత విలపిస్తూ ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ యందలి 25వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షస స్త్రీలు అనేక విధముల భయపెడుతూ ఉండగా సీత శోకార్తయ్యే విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 26వ సర్గ యందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత దీనంగా విలపిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాలి అని నిశ్చయించుకొనుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.